కోడ్ ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. ఖచ్చితంగా క్యూఆర్ కోడ్ ఉద్యమం అనేది ప్రతిపక్ష పాత్ర జగన్మోహన్ రెడ్డి గారి రూపం ఎలా ఉంటుందో మీరు రాబోయే రోజుల్లో చూస్తారు. ఖచ్చితంగా సార్. శివపార్వతి గారు గుడ్ మార్నింగ్ మేడం. మరి చెన్నాపరెడ్డి గారు మాట్లాడారు, అభివృద్ధి స్వాగతం పలుకుతోందట. కరెక్టే, నా మాట వినాల మీరు. శివపార్వతి గారు నా మాట వినండి మేడం. ఓకే, ఆయన ఏమంటున్నారంటే అభివృద్ధి స్వాగతం పలుకుతోందట. మీరు ఏ రాష్ట్రంలోకి, మీరు ఏ ప్రాంతంలోకి వెళ్ళినా సరే అభివృద్ధి స్వాగతం పలుకుతుందట. జగన్మోహన్ రెడ్డి గారు చేసింది. తర్వాత ఈవీఎంలో ముఖ్యమంత్రి, ఈవీఎంలో ఉప ముఖ్యమంత్రి, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలని యాడికి వెళ్ళినా జనాలు అరుస్తున్నారట. మరి ఏంటి, ఏదో ఒకటి చేసి మాట్లాడి జమిలీ కంటే ముందే రాష్ట్రంలో ఎలక్షన్ పెట్టేసి మీరంతా కూడా ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసేసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే బాగుంటుందని చూడండి. ఎలక్షన్కి వెళ్తే మరి అలాంటి ఆలోచన ఏమన్నా ఉందా కూటమికి? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎలక్షన్లు అని చెప్పి వాళ్ళు గెలిచినప్పుడేమో ఈవీఎం ప్రభావం లేదు, ఓన్లీ మేము గెలిచినప్పుడు మాత్రం ఈవీఎం ప్రభావం. అప్పుడు 151 వచ్చినప్పుడు ఈవీఎం ప్రభావం అనలేదే. ఇప్పుడు ఏంటంటే అవి ఆడలేక మధ్యలో ఓడని ఏదో ఒక సామెత ఉంటది, పెద్దోళ్ళు చెప్తారు. అట్లా ఉంటది వైఎస్ఆర్సీపీ పార్టీ. ఇప్పుడు గడప గడపకి వెళ్ళి ప్రజల్ని అడిగారంట, మళ్ళీ మీరే రావాలి అన్నారంట. మళ్ళీ మీరే రావాలన్నప్పుడు 11 ఎందుకు ఇచ్చారు, మళ్ళీ మీరు వద్దని ఇచ్చారు వాళ్ళు. మీరు ఆ నిజాన్ని కనుక్కోలేక అదే భ్రమలో బ్రతికేస్తూ, ఈవెన్ మీ ప్రెసిడెంట్ గారు కూడా అంతే, అసలు ఎక్కడ ఓడిపోయాను, ఎందుకు ఓడిపోయాను అని ఒక అనలైజేషన్ లేదు. ఇప్పుడు కూడా స్టిల్ పాత స్క్రిప్టే, పాత మాటలే, అన్ని అవే మాటలు. అంటే ప్రజలు చాలా తెలివైన వాళ్ళండి. ఈవెన్ కూటమి కూడా సరిగ్గా పనిచేయకపోతే కూటమికి కూడా సపోర్ట్ చేయరు. ప్రజలు ఎందుకు చేస్తారు? ఇప్పుడు చిన్నపరెడ్డి గారు వెళ్ళినప్పుడు ఇంటింటికి అడగండి, పింఛన్లు పెంచారా లేదా, 60 లక్షల మందికి ఇచ్చారా, 20 లక్షల మందికి వస్తున్నాయా లేదా, 2720 కోట్లు పంపిణీ జరిగిందా లేదా అని చెప్పి అడగండి. అర్థమైందా? ఏడాదికి 34 కోట్లు పంచారు ఇప్పుడు వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ వరకు. మళ్ళీ డిఎస్సి 16,347 పోస్టులు రిలీజ్ చేశారు. దానికి అందరూ ఎగ్జామ్ కోసం కూడా సిద్ధమై ఉన్నారు. ఇప్పుడు ఇది వాళ్ళకైతే రేపు దీపం పథకం కింద మీకు ఇంటింటికి సిలిండర్స్ వచ్చాయా లేదా అడగండి. మీరు వెళ్తారు కదా క్యూఆర్ కోడ్ పట్టుకొని అడగండి. అలాగే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సిపిఎస్ రద్దు చేస్తా అన్నారు, రద్దు చేయలేదు, దాని మీద మీ అభిప్రాయం ఏంటని అది కూడా అడగండి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మద్యం నేను రాగానే సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని అడిగారు. ప్రతి ఇంటికి వెళ్ళిన అక్క చెల్లెమ్మని అడగండి, అమ్మ మేము గతంలో ఇలా చెప్పి చేయలేకపోయాం, దాని మీద మీరు ఏమైనా ఫీల్ అయ్యారా, అయ్యారా అని అడగండి. అప్పుడు వాళ్ళు ఏం సమాధానం, నన్ను మాట్లాడిచ్చారు మీరు మాట్లాడేటప్పుడు మాట్లాడలేదు కదా, ఎందుకు మధ్యలో అడ్డం తగులుతున్నారు? తర్వాత మీకు చెన్నాపరెడ్డి గారు వినండి సార్, వినండి సార్. ఇంటింటికి వెళ్ళినప్పుడు అడగండి ఈ విషయం సార్. అలాంటి చాలా మాట్లాడాలి మనం, ఉన్నది సార్ మాట్లాడదాం. ఇప్పుడు నాణ్యమైన మద్యం, అప్పుడు మేము వచ్చినప్పుడు మద్యం విధానం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు మీ ఇంట్లో అందరికి అనారోగ్యంగా ఉందా, మద్యం తాగేసి మీ డబ్బులన్నీ మద్యం షాపులకి ఇస్తున్నారా, మేము దాదాపు 5-6 వేల రూపాయలకు మద్యం స్కామ్ చేసాం, దాని మీద మీ అభిప్రాయం ఏంటని ప్రజలను అడగండి. ఇట్లాగా మీరు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రాగానే కూటమి ప్రభుత్వం రద్దు చేసింది కదా, మరి దాని మీద మీ అభిప్రాయం ఏందని ప్రజలను అడగండి. అర్థమైందా? మీ ల్యాండ్స్ ఎక్కడికి వెళ్లకుండా రెవెన్యూ పర్ఫెక్ట్ గా రికార్డ్స్ ఎవరు ట్యాంపరింగ్ చేయని విధంగా ఒక సిస్టమ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తామని చెబుతున్నారు కూటమి ప్రభుత్వం. దాని మీద మీ అభిప్రాయం ఏంటని ఇంటింటికి వెళ్ళినప్పుడు అడగండి. అర్థమైందా? అలాగే ఇప్పుడు మత్స్యకారుల దగ్గరికి వెళ్ళినప్పుడు వెళ్తారు కదా మీరు గ్రామాల్లోకి, 217 జీవోని రద్దు చేశారు, మరి కూటమి రాగానే మేమేమో తెచ్చాము, మరి మీకు తేవడం కావాలా రద్దు చేయడం కావాలా అని మత్స్యకారులను అడగండి. అలాగే చెత్త పన్ను వేసాము మేము, ఇంటింటికి చెత్త పన్ను వేసి బాదాము, ఇప్పుడు వీళ్ళు రాగానే చెత్త పన్ను తీసేశారు, మరేంటి ఆ చెత్త పన్ను గురించి, మరి మీరు చెత్త పన్ను కడతారా, తీసేయడం బాగుందా, కట్టడం బాగుందా అని అది కూడా అడగండి. అర్థమైందా? అట్లాగే పొగాకు వీళ్ళ దగ్గరకి ఏదో రైతులకు అన్యాయం జరిగిపోయిందని చెప్తున్నారు కదా, రైతులకి ధాన్యం ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కొనుగోలు చేసిందా లేదా అని చెప్పి అడగండి. అర్థమైందా? 8,50,342 మంది రైతుల దగ్గర 13,584 కోట్లు చెల్లించారు ధాన్యానికి. మీరు పెట్టిన పాత బకాయిలు 1,674 కోట్లు కూడా అధికారంలో రాగానే కూటమి ఇచ్చింది.
మరి ఎన్ని వచ్చినాయా లేదా అని కూడా అడగండి వాళ్ళు. అలాగే 4,500 కోట్లతో గ్రామాలకు రోడ్లు వేసారు. మరి రోడ్లు పడ్డాయా లేదా? మీరు తిరిగేటప్పుడు ప్రతి ఊరికి వెళ్ళి రోడ్లు, మేము గతంలో రోడ్లు ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు ఎట్లా రోడ్లు ఎట్లా ఉన్నాయని ఫోటోలు తీసుకొని దగ్గర పెట్టుకోండి. మీకు క్యూఆర్ కోడ్ ఉంటుంది కదా, దానిలో అప్లోడ్ చేసేయండి. అర్థమైందా? ప్రజలు చెప్తారులేండి, మీరు అప్లోడ్ చేయకపోయినా వాళ్ళు చెప్తారులేండి. ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఈరోజు కూటమి ప్రభుత్వం దాదాపు 65,000 కోట్లతోటి బయోగ్యాస్ ప్లాంట్లు కానీ, లేకపోతే శ్రీ సిటీలో 5,000 కోట్లతో కానీ, మొన్న రీకన్స్ట్రక్షన్ రోజు ప్రధాని మోదీ గారు వచ్చి మనకు ప్రాజెక్ట్స్ లాంచ్ చేసినవి. కానీ వీటి వర్త్ ఆఫ్ ఎంత? మీ ఐదేళ్ల పాలనలో ఒక్క కంపెనీ తేగలిగారా? ఒక్కటన్నా శంకుస్థాపన చేయగలిగారా? కడప స్టీల్ ప్లాంట్ చేసిన శంకుస్థాపనలు కాదు, మనం బ్రిడ్జిలు వేసుకొని ఓపెనింగ్లు కాదు, ఆర్టిఫిషియల్ నదులను క్రియేట్ చేసి అలాంటివి కాకుండా మీరు స్వయంగా ఏమన్నా చేసింది ఏమన్నా ఉంటే చెప్పండి. అది కూడా ప్రజలకి వాళ్ళే చెప్తారులేండి. మీరు వెళ్ళంగానే చెప్తారు మీకు కరెక్ట్ గా సమాధానం. ఇప్పుడు ఏమీ చేయనప్పుడు ఏదో చేసేసామని మీరు సరే. ఇప్పుడు ఇవన్నీ ఓకే మేడం, జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం అంటున్నారు, జనాలు ఆ స్థాయిలో వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అడుగు బయట పెడితే జనాలు వస్తున్నారు, సీఎం సీఎం అని అరుస్తున్నారు. మరి ఈ అరుపులన్నీ ఉండి 11 స్థానాలకు రావడానికి కారణం ఈవీఎంలు అని చెప్పేసి చిన్నపరెడ్డి గారు అంటున్నారు. సో ఇది ప్రజాస్వామ్యం ఎలా తీసుకొచ్చుంటారు? ఎవరైనా వస్తారండి, ఇప్పుడు 500 రూపాయలు వస్తాయి, వెళ్ళి కాసేపు చేయకొడితే ఏమైంది? మనకు 500 వస్తున్నాయి, బిర్యానీ ప్యాకెట్ వస్తుంది, బీరు డబ్బాలు వస్తున్నాయి. ఏదో ఒక రోజు హడావుడి చేసి ఏదో ఫ్లెక్సీలు ప్లకార్డులు పట్టుకుంటే అయిపోయింది. కొంచెం వాళ్ళు ఎంపవర్మెంట్, వాళ్ళకి జనాలకి ఇస్తున్నారు కదా వాళ్ళు కూడా ఉపాధి. సో ఆ ఉపాధిని పొందుతున్నారు అంతే. అంత మాత్రానికి జనాలందరూ చేయకొడుతున్నారు అనుకోకూడదు. వాళ్ళు ఇచ్చి 500కి వెళ్తున్నారు. ఎందుకంటే పని లేని వాళ్ళు ఏముంది, ఈ రోజు వెళ్తే ఒక 500 వస్తాయి, మనకి పని ఉన్నా కూడా ఒక రోజు వెళ్తే 500 వస్తాయని వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇప్పుడు ఏదో వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులను ఒక 15,000 మందిని చుట్టూ పెట్టుకొని ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ ఆ 15,000 మందే ఉంటారు. మీరు గమనించండి, క్లోజ్ గా ఫోటోలు తీస్తే కూడా అర్థమైంది. ఇప్పుడు జెన్యున్ గా వచ్చే అభిమానులు ఎలా ఉంటారు, లేకపోతే పెయిడ్ ఆర్టిస్టులు ఎలా ఉంటారని క్లియర్ గా అర్థం అయిపోయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెయిడ్ ఆర్టిస్టులు లేకుండా ఒక్కరోజు కూడా వెళ్ళలేదు. ఈవెన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా అందరు జనాలను తరలించిన పరిస్థితి, లోకల్ నాయకులు జనాలను తరలించే పరిస్థితి. మీరెంత పెట్టుకుంటారు, మీరెంత పెడతారు, మీరెన్ని లారీలు జనాలు తెస్తారు, మీరెన్ని వెహికల్స్ పెడతారు, మీరెన్ని జెండాలు, ఇదే లెక్క లోకల్ నాయకులు బాధపడేస్తారు. వాళ్ళు అందుకే పాపం భయపడి పార్టీ మారేస్తున్నారు. ఓకే మేడం, ఓకే శివపార్వతి గారు, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. బులెటిన్లో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం ప్లీజ్.